ఇంట్లో ఎవరైనా అయ్యప్ప మాల వేసుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఏమన్నా నియమాలు పాటించాలా అని అంటే, ఎవరైతే ఇంట్లో అయ్యప్ప మాల వేసుకుంటారో ఆ కుటుంబ సభ్యులు కూడాను నియమాలు పాటించాలి. అయితే అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వారు ఎంతటి నియమాలు పాటిస్తారో అంతటి నియమాలు అక్కర్లేదు, కానీ కొన్ని నియమాలు అయితే పాటించాలి. ముఖ్యంగా ముట్టు, అంటు, మైల ఇలాంటివన్నీ కూడాను కలపకూడదు. ఒకటి, అది చాలా ముఖ్యమైనటువంటిది. రెండోది, సాత్వికమైనటువంటి ఆహారం. ఎవరైతే అయ్యప్ప మాల వేసుకున్నారో వారు ఎటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నారో అదే విధంగా కుటుంబ సభ్యులు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఎప్పుడైతే వారు ఉదాహరణకి ఏదో ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తింటూ ఉంటారు చూసారా, అటువంటివి తింటున్నప్పుడు వారు కూడా ఇంట్లోనే ఉన్నారు అనుకుందాం. ఉన్నప్పుడు వీరు తింటూ ఉంటారు, అప్పుడు వారికి కూడా జిహ్వచాపల్యం అనేటటువంటిది కలుగుతుంది కదా. ఎప్పుడైతే ఒకసారి మాల వేసుకున్నారో అంటే మనం భగవంతుడి దగ్గరగా వెళ్ళటానికి భగవంతుడు పూర్తిగా భగవన్ నామం ఏదైతే ఉందో ఆ నామాన్ని స్వీకరించి నిరంతరము, అది మండలం కావచ్చు, అర్ధమండలం కావచ్చు, అది వారు ఎన్ని రోజులు అనుకుంటారో అన్ని రోజులు కూడాను నియమాలన్నీ కూడాను పాటించవలసిందే. అంటే జిహ్వచాపల్యం అనేటటువంటిది ప్రతి మనిషికి ఉండేటటువంటిదే, మానవ మాతృలైనటువంటి ప్రతి వారికి ఉంటుంది. అవతల పక్కన వారు తింటూ ఉన్నారు అని అంటే వీరికి కూడా కలుగుతుంది అటువంటివి. అయితే కాకుండా తామసిక గుణాలను కూడా పెంచేటటువంటివి కదా ఇవన్నీ కూడాను. అందుకని ఈ తామసిక గుణాలను పెంచేవేవైతే ఉన్నాయో వాటి జోలు పోకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించండి, ఈ నియమాలలో ముఖ్యమైనది నియమంగా చెప్పటం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇవాళ కాలమాన పరిస్థితులను బట్టి కొంతమంది దగ్గర చూస్తున్నాం, ఏమండి మాకు ఇంట్లో వెసులుబాటు ఉండట్లేదు, కొంతమంది కలిపి మేము స్నేహితులం కలిపి సరే మేము వేరే ఒక గది తీసుకున్నామంటే ఆ గది తీసుకొని ఈ మండలం రోజులు అక్కడే మేము ఒక పీఠం లాగా పెట్టుకొని మేమందరం స్నేహితులం సన్నిహితులం అందరం కలిపి చక్కగా అక్కడే పూజ చేసుకుంటున్నామండి. స్నేహితులు అందరం కలిపి అక్కడే స్నానం చేసుకోవటం, పూజ చేసుకోవటం, వండుకోవటం అన్ని అక్కడే చేస్తున్నాము. కానీ మరి మా ఇంట్లో వాళ్ళు కూడా శుచిగానే ఉంటున్నారు అంటే అలాగే ఉండాలి. ఎందుకంటే ఈ స్వామి ఎవరైతే దీక్ష తీసుకున్నారో వారి అర్ధాంగి కావచ్చు, వారి తల్లి కావచ్చు, వారి కుమార్తె కావచ్చు, వారి కోడలు కావచ్చు, కొడుకు కావచ్చు, మరి వారు కూడా వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారే కదా. అంటే ఎందుకు చేస్తారండి ఎవరైనా ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు కుటుంబం అంతటికీ కూడాను ఒక రక్షణ కవచం కావాలి అని చెప్పే కదా ఏ పూజ చేసినా కానీ చేసుకునేది. అంత ముఖ్యంగా అయ్యప్ప మాల విషయంలో కూడాను నేడు చెప్పేటటువంటి మాట కూడా అదే. అయితే వారు చన్నీటి స్నానం చేయటం, బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం, కింద నేల మీద కటిక నేల మీద పడుకోవటం, ఏకభుక్తం చేయటము, సమయం అంటే ఉదాహరణకి మధ్యాహ్నం 2 దాటితే వాడు భిక్ష చెయ్యరు. రాత్రి కూడా కొంత సమయము ఏదో ఉంటుంది వారికి, ఆ సమయం భజనలకు వెళ్తూ ఉంటారు కదా, అక్కడ భజనలు చేసి అక్కడ పూజలు అయిపోయిన తర్వాత అక్కడే వారు భిక్ష అది కూడా చేస్తూ ఉంటారు. అంటే ఈ నియమాలన్నిటితో కూడుకున్నటువంటిదే ఈ మాల అనేటటువంటిది. అంటే మనం గుర్తుపెట్టుకోవాలండి, ఏదైనా కానీ మనం అంటూ ఉంటాం ఏమండి వ్రతం చేస్తున్నామండి, వ్రతము అంటే అర్థం ఏమిటి అసలు? నియమము అని అర్థం అనమాట. అంటే మనము ఈ నియమాలన్నిటినీ కూడాను పాటిస్తూ చేసేటటువంటిదే ఈ అయ్యప్ప దీక్ష, అయ్యప్ప మాల అనేటటువంటిది. అప్పుడు ఎవరైతే చేస్తున్నారో వారు చేయాలి, వారి కుటుంబ సభ్యులు కూడాను ఇటువంటి నియమాలని తప్పనిసరిగా పాటించాలి. స్వస్తి.